ఎస్ ఫ్రైడే బిగ్ డే కాబోతోంది. టు బీహార్ ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంటుంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నిక కౌంటింగ్ మీదనే మనకు కేంద్రీకృతమై కనిపిస్తోంది. అన్ని పార్టీలు కూడా ఈ నెల రోజుల పాటు కూడా అన్ని శక్తులు ఒడ్డి ప్రచారాన్ని నిర్వహించాయి. 11వ తేదీన పోలింగ్ సరళి కూడా మనం చూసాము. దాదాపుగా 4 లక్షల మంది ఓటర్లలో సగం మంది మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు. మరి ఆ సగం మంది ఎవరికి పట్టం కట్టారు? తమ ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎవరుండబోతున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఎవరిని తమ నేతగా ఎన్నుకోబోతున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్నది మరికొద్ది గంటల్లోనే తేలబోతోంది. ఎవరి భవితవ్యం ఏంటి? 3 పార్టీల లీడర్లు, కంటెస్టెంట్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఓటరు మహాసేడు ఎవరికి పట్టం కట్టాడు? జూబ్లీ జడ్జ్మెంట్ ఉండబోతోంది మరి కాసేపట్లోనే. ఒక నియోజకవర్గం 4 లక్షల మంది ఓటర్లు, నెల రోజుల పాటు దాదాపు 58 మంది అభ్యర్థులు ఇందులో కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్నాయి ఎన్నికలని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ స్థానం మరిని ఎవరిని వరిస్తుందో మనకు మరి కాసేపట్లోనే తేలబోతోంది. ఎవరికి పట్టం కట్టారు ఓటరు, ఎవరిని పక్కకు తోసేస్తున్నారు అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది బిగ్ టీవీ. మరి కాసేపట్లోనే, అంటే దాదాపు 8 గంటల ప్రాంతంలో బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. ఇప్పటికే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు కౌంట్ చేయడానికి అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా చేరుకుంది. పోలైన రోజు నుంచి కూడా ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా దాదాపు 200 మంది పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. 186 మంది సిబ్బంది అక్కడ కౌంటింగ్ చేయడానికి చేరుకున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. ఏజెంట్స్, పార్టీల ఏజెంట్స్ చేరుకున్నారు. ప్రధాన అభ్యర్థులు కూడా అందరు అక్కడికి చేరుకున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రవణ్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఇంకొక గంట మాత్రమే ఉంది కౌంటింగ్ చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి భారీగా చేరుకున్న సందర్భం కనిపిస్తోంది. విజయ్ కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభమైంది. అయితే ఈ కౌంటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏజెంట్లుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. సో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఏజెంట్గా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా 90% పోలింగ్ అయింది. ఖచ్చితంగా మేము తక్కువ మెజారిటీతో అయినా బయటపడతామనేటువంటి ఆశాభావంలో ఉన్నారు. ఒక్క ఓటు తేడా అటు ఇటు అయినా సరే పూర్తి స్థాయిలో మా సత్తా ఏంటి మేము చూపిస్తామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులతో మనం మాట్లాడాం, మాజీ ఎమ్మెల్యేలతో మనం మాట్లాడాం. 4,01,365 ఓట్లు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పటికీ కూడా కేవలం 2 లక్షలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లోటింగ్ ఉన్నటువంటి జనం, ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఓట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరో అంశం, గడిచినటువంటి అంటే ఎన్నికలు ఏ రోజైతే జరిగాయో 11వ తారీఖున, అప్పటి నుంచి ఒక వారం రోజుల క్రితం వరకు బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ ఉండే. సో ఆ లాస్ట్ వీక్లో కాంగ్రెస్ కొంత కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా కొంత స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ బయటపడుతుందనేటువంటి ఆశాభావంలో వాళ్ళు ఉన్నారు. సో మొదటిసారి బీఆర్ఎస్కి సంబంధించిన ఏజెంట్లుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ మాగంటి సునీత కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా చేరుకున్నాడు. పెద్దమ్మ గుడికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన పూజల అనంతరం నేరుగా కౌంటింగ్ కేంద్రానికి ఆయన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు స్వల్ప మెజారిటీతో బయటపడతారు అనేటువంటి చాలా ఉత్కంఠ కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు ప్రతి ఒక్కరిని కూడా
వాళ్ళ పాస్ చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు మనము స్పష్టంగా గమనించవచ్చు. దాదాపుగా అడుగడుగుకి ఒక పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, దాని తర్వాత ఏఎస్ఐలు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీల స్థాయి అధికారులు, అడిషనల్ సిపి స్థాయి అధికారులు కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ మాత్రం ఇబ్బంది రాకుండా చూసేటువంటి పూర్తి స్థాయి బందోబస్తులో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బయటికి తీసుకువచ్చారు. అది మరి కాసేపట్లో కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. మొత్తము ఆ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అది ఎగ్జాక్ట్గా 8 గంటలకు స్టార్ట్ కాబోతుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత హోమ్ ఓటింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏజెంట్లు ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా వే టు ఏజెంట్స్కి సంబంధించినటువంటి బ్యానర్ మనకు కనిపిస్తుంది కదా. ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. సో వాళ్ళ మొబైల్స్ కూడా ఇక్కడే డిపాజిట్ చేసుకోబోతున్నారు. డిపాజిట్కి సంబంధించినటువంటి కౌంటర్ కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. సో దాదాపుగా 186 మంది కౌంటింగ్ స్టాఫ్, దాదాపుగా 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 100 నుంచి 200 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా పోలీసుల బందోబస్తు మనకి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు చీమ చిటుక్కుమన్నా ఇక్కడ పోలీసులు తెలుసుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎంట్రీ దగ్గర 3 అంచెల చెకింగ్ కనిపిస్తూ ఉంది. నేను ఒక మీడియా రిప్రజెంటేటివ్ అయినప్పటికీ కూడా, నేను ఒక మెడలో పాస్ వేసుకున్నప్పటికీ కూడా ఈ పాస్ నీదేనా, ఈ ఫోటో నీదేనా, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి సైన్ దీని మీద ఉందా, స్టాంప్ దీని మీద ఉందా అని కంప్లీట్గా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారంటే ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి అంశం, ఉత్కంఠ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎవరు గెలవబోతున్నారు, జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేటువంటి అందరి చూపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పైన ఉంది. కాబట్టి ఎన్నికల అధికారులు ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా పూర్తి స్థాయి బందోబస్తు, పూర్తి స్థాయి ఏర్పాట్లు, అన్ని విధాలుగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పుకోవచ్చు. మొత్తం 10 రౌండ్లో 42 టేబుల్స్, 10 రౌండ్స్ ఏర్పాటు చేశారు. మొదటగా షేక్పేట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాబోతుంది. రైట్ శ్రవణ్, అది ప్రస్తుతం ఇంకొక 50 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క కెమెరా లెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వైపే కనిపిస్తోంది. అక్కడ పూర్తిగా పహారా నడుమ కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నిటినీ కూడా బయట స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఐడి కార్డ్ లేందే ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. అలాగే ఈవీఎం బాక్సులు కావచ్చు, అలాగే బ్యాలెట్ బాక్సులు సంబంధించి అన్నీ కూడా క్షుణ్ణంగా పహారా మధ్య, పోలీసుల పహారా నడుమ లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే కలెక్టింగ్ పోల్ చేసిన ఓట్లను లెక్కించడానికి వచ్చిన సిబ్బంది అంతా కూడా లోపల సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రౌండ్ కూడా దాదాపు 30 నుంచి 40 నిమిషాలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఏజెంట్ల సమక్షంలో వాటన్నిటినీ కూడా మొత్తం కూడా కౌంట్ చేయబోతున్నారు. ఆ తర్వాత దానికి సంబంధిత బోర్డు మీద రాస్తారు. మొత్తం 30 నుంచి 40 నిమిషాల సమయంలో ప్రతి రౌండ్ టేబుల్ సంబంధించి ఒక కౌంట్ అన్నది ప్రక్రియ కొనసాగుతోంది. దానంతా కూడా క్లారిటీగా బయటకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రతి టేబుల్ దగ్గర కూడా అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ పెడుతూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే మొత్తం కూడా కౌంటింగ్ జరగబోతోంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కౌంటింగ్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే జూబ్లీ జడ్జ్మెంట్ ఏంటి అన్నది బయటకు రాబోతోంది. చూడొచ్చు, ప్రతి ఒక్క సిబ్బంది కూడా అక్కడ లోపలికి వెళ్తున్న దృశ్యాలు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన సన్నివేశాలు ఇవన్నీ కూడా లోపలికి అన్నిటినీ కూడా పంపించేశారు. ఇక కౌంటింగ్ కి మాత్రమే సమయం దగ్గర పడుతోంది. దాదాపు 50 నిమిషాలు సమయం మాత్రమే ఉంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. జూబ్లీ హిల్స్ జడ్జ్మెంట్ ఎవరికి ఇచ్చారు, ఏమి ఓటర్ మహాశయుడు ఎవరికి తమ పట్టం కట్టబోతున్నారు అన్నది మనకు మరి కాసేపట్లోనే తేలే అవకాశం కనిపిస్తోంది.